హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక కొత్త కర్రీ చేశాను. ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదు. నేనైతే చేశాను. అది ఏంటో చెప్పే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే ఈ కర్రీ గురించి చెప్పేది ఏంటి అంటే, నేను చింత చిగురు తెప్పించాననమాట. సో, చింత చిగురు ఇంట్లో ఉంది. ఫ్రిడ్జ్‌లోనేమో మటన్ ఉంది. యాక్చువల్లీ నేను ఆ చింత చిగురు మటన్ కాకుండా రొయ్యలు వేసి చేయాలనుకున్నాను. కానీ రొయ్యలైతే తీసుకురాలేదు. అది చింత చిగురు తెచ్చి చాలా రోజులయిపోతుందని చెప్పి మటన్‌తో చేద్దామని చెప్పి నేను ఆ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేను ఫస్ట్ టైమ్ చేశా. కర్రీ అయితే చాలా బాగొచ్చింది. ఎలా చేశానో చెప్తున్నాను చూడండి. నేను 250 గ్రామ్స్ నేను చింత చిగురు తీసుకున్నాను. హాఫ్ కేజీ దగ్గరలో మటన్ ఉందన్నమాట. సో, అందుకని అంత చింత చిగురు వేశాను. అయితే ముందుగా నేనేం చేస్తున్నానంటే, మటన్ అనేది నేను కుక్ చేసేస్తున్నాను. వితౌట్ ఆనియన్ అండ్ నేను ఆయిల్ అనేది మరిగించి నేను చేయలేదు. మటన్ వేసేసి అందులో ఒక 2 టీ స్పూన్స్ కారం వేశాను, సాల్ట్ వేశాను అండ్ గరం మసాలా వేసేసి కొంచెం ఆయిల్ వేసి నేను దాన్ని ఒక 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. చూడండి ఆ విధంగా అంత ఆ గ్రేవీ అలా వచ్చే వరకు మటన్ కుక్ అయ్యే వరకు అన్నమాట. సో, నేనది ఉడికిన తర్వాత ఆఫ్టర్ 7 విజిల్స్ నేనేం చేస్తున్నానంటే వేరే కడాయి తీసుకొని నేను అందులో కొంచెం ఆయిల్ వేసా. నేను వేసిన ఆయిల్ ఏంటి అంటే ఎందుకంటే నురుగొస్తుంది కదా! అందుకని ఆయిల్ ఏంటో చెప్తున్నాను. నేను నువ్వుల నూనె అనేది వాడుతున్నానిక్కడ. అయితే దీంట్లో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేశానండి. అవి వేగిన తర్వాత కొంచెం అంటే 2 ఆనియన్స్ తీసుకున్నాను. చింత చిగురు ఆకుకూర తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఆనియన్స్ మనం వేసుకోనవసరం లే. ఎందుకంటే గ్రేవీ అనేది ఈ ఆకుకూరతోనే వచ్చేస్తది. సో, నేను అందుకని చెప్పి 2 ఆనియన్స్ వేశాను. అండ్ వేగిన తర్వాత చింతకూర ఏదైతే ఉందో ఆ చింత చిగురు అనేది నేను ఇందులో వేసేసాను. యాక్చువల్లీ చింత చిగురు మనం ఏం చేయాలంటే చేత్తో బాగా దాన్ని నలపాలనమాట. సో, దాంట్లో ఉన్న కాడలన్నీ బయటకొచ్చేస్తాయి. నాకు ఆ విధంగా చేయడానికి కుదరలేదండి. మీరు ఒకవేళ అలా చేస్తే గనుక చింత చిగురు మీరు చేత్తో బాగా చేసి తీయాలన్నమాట. ఎందుకంటే నేను తెచ్చి అప్పటికి 1 వీక్ అయ్యేసరికి కొంచెం డ్రై అయిపోయినట్టుగా అయిపోయింది ఆకుకూర. పులుపు ఉన్నది. సో, నేను ఆ విధంగానే వేసేస్తున్నాను. కుక్ అయిపోతదిలే అని ఆలోచనతో. అయితే చింత చిగురు బాగా అది దగ్గరికయ్యే వరకు కూడా మనం దాన్ని కుక్ చేసుకోవాలండి. వెంటనే మనం కారం అనేవి వేసేసుకోకూడదు. నేనిప్పుడు ఆల్రెడీ మటన్‌లో నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేశానని చెప్పి ఇందులో నేను 1 టీ స్పూన్ వేశాను. పులుపు వేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో, నేను కారం వేశాను. కొంచెం సాల్ట్ వేసి అండ్ గరం మసాలా అండ్ ఆహ్, ఆహ్, క్యూమిన్ పౌడర్ వేశాను. ఎందుకంటే గరం మసాలా కాదు. ధనియాల పౌడర్ వేశాను. గరం మసాలా నేను ఆల్రెడీ మటన్‌తో వేసి కుక్ చేసేసాను. సో, ఏమైందంటే నేనది వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగి మటన్ కుక్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్ చింత చిగురులో మళ్ళీ అది గ్రేవీ అందులో వేసి ఇంకొక 3 మినిట్స్ నేను కుక్ చేశానండి ఆయిల్ పైకొచ్చే వరకు. ఆయిల్ పైకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఏదైతే ఉడికించుకున్న మటన్ ఉందో అది ఇందులో యాడ్ చేసేసా. మీరు అనుకోవచ్చు ఎందుకు మటన్‌తోనే చింత చిగురు వేసేసి వండొచ్చు గదంటే, ఆ విధంగా కూడా వండుకోవచ్చు. వండుకునేది అంటే ఆ శ్రద్ధ మన ఇష్టం అన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా వండుకోవచ్చు. అలా వండితే అదొక రకమైన టేస్టొస్తుంది. ఇలా వండితే ఇదొక రకమైన టేస్టొస్తుంది. మీరు అలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను మటన్ వేసిన తర్వాత ఏం చేశానంటే, అదే గిన్నెలో ఇంకొక కప్పు వాటర్ వేసి ఇందులో వేసేసానండి. వేసి దీంతో ఆ పులుపు ముక్కలకి పట్టే వరకు కూడా నేను 10 నిమిషాల వరకు నేను కుక్ చేశాను. అంత వాటర్ వేశాను కాబట్టి మీకు తెలుస్తది. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ పైకొచ్చే వరకు కూడా మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలనమాట. నార్మల్ కర్రీస్ కాదు. పులుపు అనేది వేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా అక్కడ ఫార్మ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం ఇచ్చి మనం దాన్ని కుక్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్‌గా వస్తది. నేనైతే తిని చూసాను. ఆహ్, చాలా రుచిగా ఉంది. కాకపోతే ఏంటంటే నేను వాటిని నలిపి వేయలేదు. ఏదైతే ఆకుకూర ఉందో సో, మీరు చూసి వేయండి. సో, కర్రీ అయితే చాలా బాగొచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.